కరీంనగర్లో ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మార్చి 3వ వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. బాణుడి ప్రతాపానికి ఉదయం 10 దాటిన తర్వాత బయటికి రావాలంటేనే నగరవాసులు ఇతర జనమంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం అయితే అటు రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, జగిత్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి 3వ వారంలోనే ఎండలు భారీగా ముదురుతున్నాయని వాతావరణ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సింగరేణి అంటే కోల్బెల్ట్ ఏరియాలో ఎండలు మరింత తీవ్రం అవుతున్నాయి. అక్కడ సింగరేణి కార్మికులంతా కూడా పనులకు వెళ్ళటానికి అంటే మైనింగ్కి వెళ్ళటానికి కొంత ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మార్చి 3వ వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే పరిస్థితిగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాస్తవానికి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళకూడదు అని అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. కొంతమంది నగరవాసులు మనతో ఉన్నారు. మార్చి 3వ వారంలోనే ఇలాంటి ఎండలు గతంలో ఉన్నాయా? ఏమనిపిస్తోంది? బయటికి వెళ్తున్నారా? మార్చి 3వ వారంలో గతంలో ఇంత ఎండలు లేవు. ఈసారి మాత్రం ఎండలు ముందుగానే వచ్చాయి. దీనివల్ల గత వారం రోజులకెళ్ళి ఎండలు తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అంటే దాదాపు 40 డిగ్రీల పైస్థాయి ఎండలు ఈ ఒక మార్చి నెలలో కొట్టడం విచిత్రంగా ఉంది. దీనివల్ల పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు పడేటువంటి కేర్ తీసుకుంటున్నారా? కేర్ తీసుకుంటున్నాం, కానీ ఇంత త్వరగా వస్తాయి. స్కూళ్ళు కూడా ఇంకా ఒక్క పూట స్టార్ట్ అయినటువంటి నిన్ననే స్టార్ట్ అయినాయి. నిన్నే స్టార్ట్ అయ్యి ఈ రోజు నుంచి ఇంత ఎండలు కొడతా ఉండడం వల్ల ఎంత కేర్ తీసుకున్నా కానీ ఏదో రకంగా ఎండ వేడిగా పడి అనేక రకాలుగా ఇబ్బంది. ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో దగడు వేడి రావడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా ఏప్రిల్, మే మాసంలో అయితే మనం బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా కొంచెం అవేర్నెస్గా ఉంటే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. సో ముఖ్యంగా సందడిగా ఉండే పట్టణాల్లో ఎక్కువగా సందడిగా ఉండి జనసందోహం ఎక్కువగా ఉండే ఆ కూడళ్ళన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ ఎప్పుడు కూడా జనసందోహంతో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎండల దాటికి మధ్యాహ్నం బయటికి ఎవరు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ముఖ్యంగా అటు రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, జగిత్యాలలో ఎండలు భారీగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దాదాపు ఈసారి 48, 49 కూడా మార్చ్ చివరి వరకు కానీ లేదా ఏప్రిల్ మొదటి 2వ వారానికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అటు వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సో మార్చి 3వ వారానికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సింగరేణి అంటే రామగుండంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి వేసవి కాలంలో. అక్కడ సింగరేణి అంటే కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. ఉక్కపోతతో అక్కడ కార్మికులు కానీ అక్కడి వాసులు కానీ కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వారంతా ఈ వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు, ఇటు వైద్యులు అయితే చెప్తున్నారు. కరీంనగర్ నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.